నా రక్షణ శృంగము. ఈ బైబిల్లో చాలాసార్లు ఈ మాట వస్తుంది. ఆల్మోస్ట్ కదా, ఈ శృంగము అన్న మాట ఒక 50 సార్లు వస్తుంది. ఇంకా పై పై మేబీ మోర్ దెన్ టైం. కేజీవీలో అయితే కదా, కింగ్స్ జేమ్స్ వర్షన్ అయితే 112 సార్లు ఈ మాట అంటే అక్కడక్కడ రాయబడి ఉంటుంది. అంటే డైరెక్ట్గా శృంగము అనకుండా మార్చి రాయబడుతుంది. శృంగము అనడానికి కారణం అంటే దానికి అర్థం ఏంది? వాట్ డస్ ఇట్ మీన్? మీనింగ్ ఏంది దానికి? శృంగము అంటే ఎవరైనా తెలిసి చెప్పండి అమ్మా. శృంగము అంటే కొమ్ము అని అర్థం, హెచ్చింపబడ్డ అని అర్థం. బాగా గమనించండి. నా రక్షణ శృంగము అంటే కొమ్ము అని అర్థం. బాగా గమనించండి. ఇట్స్ అ హార్న్ కదా, ఇంగ్లీష్లో మనం ఏమంటాం? హార్న్ అంటాం. శృంగం అంటే కొమ్ము, హెచ్చింపబడ్డ, గ్రేట్నెస్ అని అర్థం. హెచ్చింపబడ్డ లేకుంటే గ్రేట్నెస్ అని అర్థం. కాబట్టి దేవుడు రక్షణను దేంతో పోల్చినాడంటే ఆ శృంగానితో పోలుస్తా ఉన్నాడు, కొమ్ముతో పోలుస్తా ఉన్నాడు. బాగా గమనించండి. ఇక్కడ బైబిల్ గ్రంథకర్త రాస్తూ నా రక్షణ శృంగము అంటాడు. హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఇంగ్లీష్లో అయితే ఏముంటుంది? ఇంగ్లీష్లో చూసినట్టయితే హార్న్ ఆఫ్ సాల్వేషన్. ఇట్స్ అ హార్న్. అది కొమ్ముగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే హెచ్చింపు అని అర్థం దానికి. ఎగ్జాల్టేషన్, హెచ్చింపబడ్డ అన్న దానికి అర్థం. రెండవది, అది బలానికి, శక్తికి సూచనగా ఉంటుంది. మూడవది, అధికారానికి, రాజరికానికి సూచనగా ఉంటుంది. నాలుగవది, రక్షణకు, విడుదలకు సూచనగా ఉంటుంది. ఇవన్నీ కూడా శృంగము అంటే దీనికి వేరు వేరు అర్థాలు బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. మైకల్ ఆంజిలో అనే ఒక గొప్ప కళాకారుడు, వరల్డ్ రెనౌండ్ పెయింటర్, స్కల్ప్చర్ అండ్ మల్టీఫెసెడ్ వ్యక్తి మైకల్ ఆంజిలో అని. ఈ మైకల్ ఆంజిలో అనే వ్యక్తి మోషే యొక్క స్తూపాన్ని అంటే స్కల్ప్చర్ని ఆయన చెక్కేటప్పుడు ఒక విచిత్రంగా చెక్కుతాడు. ఈ మైకల్ ఆంజిలో చాలా అద్భుతమైన వ్యక్తి. ఇట్స్ వండర్ఫుల్ పర్సన్. వరల్డ్ అరౌండ్ ఆయన చెక్కినవి కానీ ఆయన పెయింటింగ్స్ కానీ చాలా ప్రఖ్యాతిగాంచినాయి. ఇట్స్ వండర్ఫుల్ పర్సన్, అద్భుతమైన వ్యక్తి. అది వ్యక్తి ఒకరోజు మోషే యొక్క శిల్పాన్ని చెక్కుతాడు ఆయన. ఆ మోషే యొక్క శిల్పాన్ని చెక్కినప్పుడు కదా, ఆ శిల్పము చాలా గంభీరంగా చెక్కుతాడు. అయితే ఆ యొక్క మోషే పిక్చర్ చూసినప్పుడు, ఆ యొక్క స్కల్ప్చర్ లేకుంటే ఆ యొక్క చెక్కడాన్ని చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఆ పిక్చర్ ఉందామా? ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది. అయితే ఆయన ఏం చేస్తాడంటే మోషే యొక్క అద్భుతమైన శిల్పాన్ని చెక్కి ఆ శిల్పంలో ఆయన ఏం చేస్తాడు? తలకు 2 కొమ్ములు పెడతాడు ఆయన. ఆ తలకు 2 కొమ్ములు అంటే కదా, కొమ్ములతో సహా చెక్కుతాడు. ఎందుకు? డేవిడ్ పిక్చర్ ఉందా? హీ హ్యాస్ దట్ గ్లోరీ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కాబట్టి దేవుడు అని ఎంతగా హెచ్చించిండు అని దానికి అర్థము. ఎందుకంటే ఆ యొక్క తేజస్ అనేది ఆయన చెక్కలేడు కాబట్టి ఆయన ఘనపరిచిండు అనే దానికి ఆయనకి ఏం చేసినట్టు 2
కొమ్ములను అటాచ్ చేసి. సో బాగా గమనించండి, ఇది హెచ్చింపుకు, బైబిల్ కొన్ని విషయాలు దేనికి సాదృశ్యంగా చెప్పామంటే హెచ్చింపుకు సాదృశ్యంగా, ఎగ్జాల్టెడ్. అందుకే బైబిల్ ఇక్కడ ఏం రాయబడుతుంటే, నా కేడము నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న దుర్గం. కాబట్టి గమనించాలా, దిస్ వాట్ గాడ్ ఎగ్జాల్టెడ్ హిస్ పీపుల్. తన మనుషులను ఆయన హెచ్చించి వాడై ఉన్నాడు. మనం సాధారణంగా చూసినట్టు ఈ కొమ్ములు ఎవరికి ఉంటాయంటే, ఈ కొమ్ములు బాగా గమనించండి, సాధారణంగా ఈ కొమ్ములు జంతువులకు ఉంటాయి. దాని కొమ్ములను బట్టి దాని యొక్క బలాన్ని అంచనా వేస్తారు. ఆఫ్రికన్ అడవుల్లో మనం సఫారీకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే టాప్ 5 యానిమల్స్ కదా, అన్నిట్లో ప్రాముఖ్యమైన 5 జంతువులు ఖచ్చితంగా చూడాలా. ఒకటి సింహము, రెండవది ఏనుగు, మూడవది జిరాఫ్, నాలుగవది ఈ యొక్క అడవి దున్న కదా. ఈ అడవి దున్న యొక్క కొమ్ములు చాలా బలమైనవి. ఆ బలమైన శక్తి చేత అది సింహాన్ని కూడా ఎదురు వెళ్ళి పోరాడగలుగుతుంది. అనేక సార్లు సింహాలు ఈ యొక్క అడవి దున్న యొక్క పోరాటంలో చనిపోయినట్టుగా చూస్తాం. అయితే ఆఫ్రికన్ స్టాటిస్టిక్స్ చూస్తే అక్కడ ఉన్న సింహాలు కానీ పులులు కానీ చంపిన దానికంటే ఎక్కువగా మనుషులను అక్కడ ఉన్న ట్రైబల్స్ చంపింది అడవి దున్నలే. ఎవ్రీ ఇయర్ అది ఎక్కువనే ఉంటుంది వీటన్నిటికంటే. సో వి నీడ్ టు అండర్స్టాండ్ ద పవర్ అండ్ ద మైట్ ఇట్ హ్యాస్. కాబట్టి ఈ జంతువులకు దేవుడు ఎందుకు కొమ్ములు ఇచ్చినంటే వాటిని కాపాడుకోవడానికి, వాటి బలాన్ని ప్రదర్శించడానికి, లేకుంటే వాళ్ళు అవైతే ఏ ప్రదేశంలో ఉంటాయో ఆ ప్రదేశంపై వాటి ఆధిపత్యాన్ని చలాయించడానికి ఆ కొమ్ములను వాటికి ఇచ్చాడు. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కీర్తనకారుడు రాస్తూ ఏమంటాడంటే, నా రక్షణ శృంగము అంటే మై హార్న్ ఆఫ్ సాల్వేషన్ అంటాడు. కాబట్టి ఈ సాల్వేషన్ అనేది మనిషి జీవితంలో ఎలాంటిదంట, ఒక హెచ్చింపుగా దేవుడు భావిస్తాడు. ఆయన ఏం భావిస్తాడు కీర్తన, రక్షణ అన్న జీవితం ఒక హెచ్చింపు. ఇట్స్ అన్ ఎగ్జాల్టేషన్. ఐ బీన్ ఎగ్జాల్టెడ్ అబౌ ఆల్. ఈ రక్షణ నాకు ఒక హెచ్చింపు. అలాగే రక్షణ అనేది ఒక మామూలు సాధారణ విషయము కాదు, కానీ రక్షణ వల్ల కదా నాకేమి దొరికిందంట, శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహించిండు. హల్లెలూయా. గాడ్ హస్ గివెన్ ద పవర్ అండ్ మైట్ ఇన్ దిస్ వరల్డ్ టు లివ్. ఈ లోకంలో జీవించడానికి రక్షణ అనేది ఏదో సాధారణమైన విషయము కాదు. ఏదో నమ్ముకున్నాను దేవుణ్ణి అయిపోయింది, బాప్టిజం తీసుకున్నాను అయిపోయింది. నో, యువర్ సాల్వేషన్ బ్రింగ్స్ ద పవర్. నీ రక్షణ నీ జీవితంలో ఏం తీసుకొస్తుందంట, ఆ శక్తిని, బలాన్ని కూడా తీసుకొస్తుందని సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నా రక్షణ శృంగము అని రాస్తాడు. మనం చూసినట్టయితే రక్షణ కదా చాలా సింపుల్గా మనకు కనబడుతుంది. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్టయితే ఇట్ టెల్స్ అబౌట్ ద సాల్వేషన్. ఈ రక్షణ గురించి ఇక్కడ మాటలు ఉంటాయి, చద్దాం. అపోస్తల కార్యం 26వ అధ్యాయం 17-18 వచనాలు చద్దాం. లెట్స్ రీడ్ Acts 26, 17 and 18. నేను ఈ ప్రజలను అన్యజనులను చదవమా పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నేను కాపాడు. దేవుడు సౌలుకు దర్శనం ఇచ్చి సౌలును పౌలుగా మార్చి ఆయన ఇస్తున్న ఒక అష్యూరెన్స్. దేవుడు సౌలు కనబడి ఆయన దమస్కు మార్గం వెళ్తుంటే కనబడి యేసు ప్రభువారు కదా ఆయనకి ఇస్తున్న అష్యూరెన్స్ అంటే, సౌలును పౌలుగా మార్చేది ఈ అన్యజనులతోనైనాను ఈ ప్రజల వల్ల నీకు హాని కలగకుండా నేను ఎందుకు, బికాస్ ఆఫ్ సాల్వేషన్, రక్షించినాడు కాబట్టి. దేనుండి ఆయన ఆ యొక్క సాల్వేషన్ ఏదైతే యేసు ప్రభు ఇవ్వడానికి వచ్చిండో ఆ రక్షణ ఆయనకు అనుగ్రహించినాడు. ఆ రక్షణలో ఊరికే కదా పరలోకం వెళ్ళడానికి మాత్రం కాదు, మన పాప క్షమాపణ మాత్రం కాదు. దేర్ వాజ్ అ ప్రొటెక్షన్. ఎందుకంటే దేవుని కాపుదల, భద్రత ఎవరికి ఉందంట,
పౌలుకుంది, సౌలు ఉన్న పౌలుకుంది, సౌలుగా మార్చబడ్డ పౌలుకుంది. అంటే కిందికి చదివితే ఆయన ఏమంటాడంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, బాగా గమనించండి, ఈ రక్షణ ఎక్కడి నుండి నడిపిస్తుంది అంటే చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు. సాతాను అధికారం ఒకవేళ నీపై ఉంటే, రక్షణ వలన సాతాను అధికారం నీ జీవితంలో అంతమవుతుంది. అది దేవుని రాజ్యంలోకి నేను మార్చబడుతుంది. హల్లెలూయా. బాగా గమనించండి, ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒకసారి ఎర్ర సముద్రం వాళ్ళ జీవితంలో ఏమైందంట, బాప్తిసంగా కదా అది పరిగణలోకి తీయబడి. ఇక్కడ నువ్వు చూసినా నువ్వు కొత్త నిబంధన గ్రంథం పత్రికలో రాయబడుతుంది. వాళ్ళు ఏదైతే ఆ ఎర్ర సముద్రం కూడా బయటికి రావడమో అది బాప్తిసంగా కదా వాళ్ళకి ఎంచబడ్డది. కాబట్టి దాని నుండి ఏమైంది, ఫరో నుండి కంప్లీట్గా వాళ్ళకి రక్షణ కలిగింది. ఏ శత్రువు అయితే వాళ్ళ జీవితంపై కదా వాళ్ళని చంపాలని, నాశనం చేయాలని వెంబడిండో, ఏ శత్రువు అయితే వాళ్ళని బంధించి పెట్టాలని అనుకుండో, ఏ శత్రువు అయితే వీళ్ళని బానిసలుగా చేయాలనుకుండో, ఆ శత్రువు నుండి శాశ్వతమైన విడుదల కలిగినట్టుగా చూస్తాం. కాబట్టి యువర్ సాల్వేషన్ ఇస్ పవర్ఫుల్. బాగా గమనించారు, నీ రక్షణ ఇలాంటిదంట, అది శక్తివంతమైంది, నేను రక్షించేది, ఇట్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యు, అనేక విషయాల నుండి నేను కాపాడదై ఉంది. కాబట్టి అదే అంటూ, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించిన నా దుర్గం. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే కదా, రక్షణ అనేది శృంగం అంటే కొమ్ముతో ఆయన పోల్స్తూ ఉన్నాడు. హార్న్ ఆఫ్ సాల్వేషన్ అని ఉంటుంది. కదా వేరుపాటు చేస్తుంటే, చీకటిలో నుండి వెలుగుకు, మరణంలో నుండి జీవంలోనికి, సాతాను రాజ్యంలో నుండి దేవుడి రాజ్యానికి మార్చు. దట్ సో పవర్ఫుల్ ఈజ్ యువర్ సాల్వేషన్. కాబట్టి అందుకే కీర్తనకారు అంట కదా, రక్షణానందము నాకు మరలా. ఎందుకు? వెన్ యూ నో వాట్ యువర్ సాల్వేషన్ ఈజ్, యు ఎంజాయ్ ఇన్ ఇట్. నీ దగ్గర ఏదైతుందో దాని విలువ నువ్వు తెలిసినప్పుడు దాని గురించి సంతోషిస్తావు. వాళ్ళు రక్షణ గురించి విలువ మనకు తెలియకపోతే ఏ రోజు కూడా మనం దాని గురించి సంతోషించాం. ఆయన నమ్ముకున్నాము కదా, మనము బాప్సం తీసుకున్నాం కదా, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది. నో, గాడ్ హెస్ గివెన్ సాల్వేషన్ సో దట్ యూ బిలాంగ్ టు మీ. ఆయనకు సంబంధించిన వాడు ఆయన, నువ్వు నా సొత్తు అంటాడు. యూ బిలాంగ్స్ టు మీ. సాల్వేషన్ సెపరేట్స్ యూ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకం నుండి, లోక వాటి నుండి దేవుడు నేను వేరుపాటు చేస్తాడు. హీ గోనా ప్రొటెక్ట్ యూ, ఆయన కాపాడుతాడు, ఆయన సంరక్షిస్తాడు. అందుకే బైబిల్ అంటుంది కదా, నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించు. ఎవడు నా చేతిలో నుండి వాడిని అపహరించు. నో వన్ కెన్ స్టీల్. కాబట్టి ద సాల్వేషన్ విల్ సెపరేట్ యూ ఫ్రమ్ ద డార్క్నెస్ టు లైట్. ఆ చీకటి నుండి వెలుగుకు, సాతాన్ రాజ్యం నుండి దేవుని రాజ్యానికి నిన్ను కదా వేరుపాటు చేస్తుంది. ద సాటన్ కింగ్డమ్ డజంట్ హ్యావ్ ఎన్ హోల్డ్ అపాన్ యువర్ లైఫ్. సాతాను రాజ్యం నీపై ఎలాంటి అజ్మాయిషి కలిగి ఉండదు. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం చూసినట్టయితే, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 38వ వచనం, మరణమైనను జీవమైన, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు అందలి దేవుని ప్రేమ నుండి, మన ప్రభు అయిన క్రీస్తు అందలి దేవుని ప్రేమను మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. సాల్వేషన్ సేస్ దట్ యు ఆర్ లవ్డ్ బై గాడ్. సాల్వేషన్ ఏం తెలుసు? దేవుని చేత నువ్వు ప్రేమించబడ్డావు. యు హావ్ బీన్ లవ్డ్ బై గాడ్. బాగా గమనించండి, సాల్వేషన్ ఏం తెలుసు? రక్షణ నీకేం తెలుసు? దేవుని చేత నువ్వు ప్రేమించబడ్డావు. ఈ లోకంలో ఏది కూడా ఆయన ప్రేమ నుండి నిన్ను విడబాపలేదు. నువ్వు దేవుని ప్రేమించడానికి మానవచ్చు, కానీ దేవుడు నిన్ను ప్రేమించడం ఆపలేడు. హల్లెలూయా. దట్స్ ఎ పవర్ఫుల్ థింగ్. యువర్ సాల్వేషన్ బ్రింగ్స్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవుని ప్రేమించడం ఆపొచ్చు ఓ రోజు, కానీ దేవుడు నిన్ను ప్రేమించడము ఆపలేడు. అందుకే బైబిల్ ఏమంటుందంటే, మరోసారి రెఫరెన్స్ పెడదాం. మరణమైనను జీవమైనను, దేవదూతలైనను ప్రధానులైనను, ఉన్నవి అయినను రాబోవునైనను, అధికారులైనను, ఎత్తైనను,
లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను సృష్టింపబడమని ఏదైనను మన ప్రభువైన క్రీస్తు అందలి ఆ, దేవుని ప్రేమ నుండి మన ప్రభు అయిన క్రీస్తు అందలి దేవుని ప్రేమ నుండి మనలను ఆ. ఎడబాప నేరవని రుడ్డిగా నమ్ముచున్నాము. ఎడబాప నేరువా నేను రుడిగా నమ్ము. దిస్ వాట్ సాల్వేషన్ ఇస్. మన అష్యూరెన్స్ అయితే నో వన్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడపాపకుంటే ఎవరు కూడా కదా మనం దేని నుండి మనము ఎడపాపలేదు. as long as God loves us, God going to bless us. దేవుడి నుంచి మనం దేవుని చేత మనం ప్రేమించబడితే దేవుని ఆలోచన మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు. మనం చూసుకోవాలా దేవుని మనం ప్రేమిస్తున్నామా, దేవునికి మనం సమీపంగా ఉన్నామా లేదా. వి షుడ్ లుక్ బ్యాక్ అండ్ సీ ఆర్ వి నియర్లీ క్లోజర్ టు గాడ్. మనుషులకు 100 లాజిక్లు ఉంటాయి. ఇట్లా అయింది ఏదో చిన్న వాటిని బట్టి అండ్ విల్ లూజ్ అప్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమను వదిలేస్తాం. చిన్న వాటిని జరగని దాన్ని బట్టి, ఏదో ఎవరో చెప్పిన దాన్ని బట్టి, ఎవరో ఏమో అన్నదాన్ని బట్టి, ఎవరో ఇది అనుకున్న దాన్ని బట్టి దేవుని ప్రేమకు దూరం అయిపోతారు. బట్ బైబుల్ సేస్ సాల్వేషన్ ఇస్ పవర్ఫుల్. ఎవరికి రక్షణ గురించిన ఆనందం ఉంటుందో, ఎవరైతే రక్షణ చేత పట్టుకుంటాడో వానికి తిరుగు లేదని బైబుల్ చెప్తుంది. అందుకే అంటాడు, రక్షణ ఆనందం నాకు మరలా పుట్టిమిచ్చు, స్థిరమైన మన మనసు నాకు అనుగ్రహించు. యు నీడ్ సాల్వేషన్ టు నో వాట్ గాడ్ హస్ డన్ త్రూ యువర్ లైఫ్. ఆ రక్షణ నీ జీవితంలో ఏది చేయగలుగుతుందని తెలిస్తే కదా నీ జీవితంలో కదా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించు. యూ కెన్ డూ గ్రేటర్ థింగ్స్ ఇన్ యర్ లైఫ్. రెండవ కొమ్మును మనం చూద్దాం. అనదర్స్ హ్యావ్ కదా హార్న్ ఇన్ ద బైబుల్. రెండవ కొమ్ము హెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 2-3 వచనాలు. హెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 2-3 వచనాలు. ఇంకో కొమ్మును మనం చూద్దాం. విల్ సీ అనదర్ హార్న్ ఇన్ ద బైబుల్. చెప్పిన కదా కొమ్ము దేనికి సాదృశ్యం అంటే బలానికి, శక్తికి, అధికారానికి, రాజరికానికి, రక్షణకు, విడుదలకు అది సాదృశ్యంగా ఉంటుంది. ఒకటి హార్న్ ఆఫ్ సాల్వేషన్ చూసినాం, రక్షణ శృంగము చూసినాం. రెండోది హార్న్ కదా చదవమా, రెండోది చదవమా. ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిలి ఎండిపోయి హెజ్కేలు గ్రంథమమ్మా 9వ అధ్యాయం 2-3 వచనం. హెజ్కేలు గ్రంథము 9వ అధ్యాయం 2-3 వచనాలు. అంతలో ఒకడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కుననున్న పై గవిని మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవిసే నార బట్టలు ధరించుకొని నడుమునకు లేఖనమని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు హల్లెలూయా. బాగా గమనించండమ్మా. ఒక 6 మంది సైనికులు ఉన్నారు. వారి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఈజ్ స్పెషల్ అటైర్. ఆయనకు కదా ఈ యొక్క సోల్జర్ యొక్క డ్రెస్ లేదు కదా, ఈ సైనిక యొక్క దుస్తులు ఆయనకు లేవు. ఆయన కదా నార బట్టలు వేసుకొని ఈ సంథింగ్ డిఫరెంట్. ఆ నార బట్టలు వేసుకుని ఆయన నడుముకి ఏం కట్టుకున్నానంట చదువుమా. స్క్రీన్ నుంచి దయచేసి ప్లీజ్. ఎవరే బాగా గమనించారు. ఏం రాస్తుందంటే అంతలో కూడా హతం చేయు ఆయుధం చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పైగవిని మార్గమున 6 మనుషులు వచ్చుండిరి. వారు మనుషులు ఒకడు అవిసె నార బట్టలు ధరించుకొని, బాగా గమనించారు, అవిసె నార బట్టలు ధరించుకొని నడుమునకు లేకుని సిరాబుడ్డి కట్టుకుని. అంటే అర్థమైంది. ఇంగ్లీష్లో చూస్తే మనం హార్న్ ఆఫ్ ఇంక్ అని ఉంటుంది. ఆ రోజు కదా ఈ సిరాన్ కదా ఇంక్ అనేది కదా ఒక బుడ్డిలో ఉండేది. అది కూడా దేంట్లో పోసేవారు, మనలాగా బాటిల్స్ లేవు ఆ రోజు, ప్లాస్టిక్స్ లేవు. అది ఏది పోయాలన్నా ఈ కొమ్ములనే పోయాలి. ఆ రోజు ఏది పోయాలన్నా ఈ కొమ్ములనే పోయాలి. నువ్వు నూనె పోసి పెట్టాలన్నా ఇక్కడ ట్రావెల్ చేయాలంట ఇట్లుంటుంది అది కదా. అది సిరాబుడ్డి అని అంట. యాక్చువల్గా ఆ ఇంకెంట్లో ఉంది, ఆ కొమ్ములో ఉంది. ఆయన దేంతో రాయాలా, ఆ యొక్క ఫెదర్తో రాయాలి, ఈకలతో రాయాలా. ఒక వ్యక్తి కదా ఆ యొక్క నారబట్టలు కట్టుకొని తన నడుముకి ఏముందంట, సిరాబుడ్డి దగ్గర కదా. ఆ యొక్క దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యం కూడా మన జీవితంలో కదా ఒక కొమ్ము వలె పనిచేస్తుంది. ఇట్ విల్ వర్క్ లైక్ ఏ హార్న్. దానికి కదా దేవుని వాక్యానికి శక్తి గలదు, దేవుని వాక్యానికి బలము గలదు, దేవుని వాక్యానికి సమస్తను మార్చే అధికారము కలదు. ఇట్ హాస్ అథారిటీ, ఇట్ హాస్ పవర్, ఇట్ హాస్ స్ట్రెంగ్త్, ఇట్ హాస్ కదా డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. అనేక వాటిపై కదా అధికారము కలదు దేవుని వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే దేవుని వాక్యం గురించి ఏం రాయబడుతుందంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం ద ఇంక్ ఆఫ్ హార్న్ అని ఉంటుంది. యాక్చువల్గా హెజ్కేలు గ్రంథం 9 ఇంగ్లీష్లో చాలా క్లియర్ ఉంటుంది. ఇక్కడ వచ్చిన సిరాబుడ్డి అని రాయబడ్డది. కానీ ఇక్కడ చూస్తే మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం 48, ఐజియా 48. గడ్డి ఎండిపోవును,
గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. దాని పువ్వు ఆడిపోవును. మన దేవుని వాక్యము ఆ. నిత్యము మన నిలుచును. దేవుని వాక్యం నిత్యం నిలిచిండు. ఈ లోకంలో ఏదైనా వచ్చి పోవును, కానీ మన దేవుని వాక్యం ఏమవుతుందంట? See, when God starts writing his words, ఆయన వాక్యము రాయబడితే ఆయన వాక్యము నిత్యము నిల్చును. హల్లెలూయా. గాడ్స్ వర్డ్ ఈజ్ ఫర్ ఎవర్. ఒక జనరేషన్కో, ఒక తరముకో, ఒక కాలానికో, ఒక సమయానికో, సంవత్సరానికి కాదు. దేవుని వాక్యం ఓ సమయానికి, సంవత్సరానికి కాదు. దేవుని వాక్యం ఎప్పటికంట? ఎప్పటికమ్మా? గట్టిగా చెప్పండి, ఎప్పటికీ? పక్క వాళ్ళు చెప్పండి, నిత్యం నిల్చునని. చెప్పండి, నిత్యం నిల్చునని. యెషయా గ్రంథం 55:10-11 చదువుదాం. లెట్స్ రీడ్ వన్స్ అగైన్. దేవుని వాక్యం గురించి చెప్పబడింది. ఇట్స్ ఎటర్నల్. గాడ్స్ వర్డ్ ఇస్ ఎటర్నల్. ఒకసారి చెప్పబడ్డది, పలకబడ్డది అంటే అది శాశ్వత కాలము నిల్చును. యెషయా గ్రంథం 55:10-11 చదువుదాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలగా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురించి వర్ధిల్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. దేవుని వాక్యం ఎంత శక్తివంతమైంది అయితే, ఆయన నోటి నుంచి వచ్చిన వాక్యము అదెంత శక్తివంతమే. ఇట్ గోనా మేక్ లైఫ్ హ్యాపెన్. జీవాన్ని పుట్టించేది అంట. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంట? మన జీవితంలో ఏం కలిగేస్తుంట? జీవం. ఇట్ బ్రింగ్స్ లైఫ్. చాలాసార్లు మనుషులు దేవుని వాక్యానికి వాల్యూ వేరు. మనుషులు చెప్పే మాటలకు వాల్యూ చాలా ఇస్తాం. వాళ్ళు చెప్తే కరెక్టే ఉంటుంది, వాడు చెప్పింది కరెక్టే ఉంటుంది. పీపుల్ హ్యావ్ వాల్యూ టు ద వర్డ్స్ ఆఫ్ ద మ్యాన్. కానీ నిజంగా ఆ మాటలకు ఎంత వాల్యూ ఉంది ఎవరికి తెలియదు. ఎవరో నేర్చుకుంటే చెప్పారు అనుకో, మనం అది నమ్ముకుంటాం, కరెక్టే అనుకోవచ్చు. పీపుల్ థింక్ దాట్, బట్ గాడ్స్ వర్డ్స్ ఇస్ నాట్ లైక్ దాట్. ఆయన మాట నిత్యము నిల్చును. ఇట్స్ ఫర్ ఎటర్నల్. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిత్యము నిలిచేదైంది. అటనే అది కార్యసాధకమైంది. అది మన జీవితంలో, అది మనం ఉచ్చరించినా, మన జీవితంలో పెట్టుకున్న అది పని జరిగించేది. ఇట్స్ గోనా మేక్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. అందుకే బైబిల్ ఏమంటుందంటే కదా, చదవమా. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిరించి వర్ధిల్లునట్లు చేయును. బైబిల్ గమనించి దేవుని వాక్యం ఎట్లుంటుంది, నువ్వు ఎలా దాన్ని కదా తీసుకుంటున్నావో అలా ఆ పని కొరకు అది పాడబడుతుంది. దేవుని వాక్యం ఉంటే స్వస్థతకు మాత్రమే, దేవుని వాక్యం ఉంటే ఆదరణకు మాత్రమే, దేవుని వాక్యం ఉంటే పలానా దానికి మాత్రమే. నో, ఇట్స్ నాట్ అబౌట్. ఎవరు దాన్ని ఎలా వాడుకోగలిగితే దేవుని వాక్యాన్ని, ఆ పరిస్థితిని బట్టి దేవుని జీవితంలో పనిచేస్తుంది. ది గాడ్స్ వర్డ్ వర్క్ అకార్డింగ్ టు ద సిట్యువేషన్స్. పరిస్థితులు బట్టి దేవుడి వాక్యం నీ జీవితంలో పనిచేస్తుంది. చాలా మందికి దానిపై నమ్మకం ఉండదు. మోస్ట్ ఆఫ్ పీపుల్ డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ఇట్. బైబిల్ అంటూ స్పష్టంగా గాడ్స్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం గలది అంట. దేవుని వాక్యం ఎలాంటిదంట? సుత్తి వంటిది, అగ్ని వంటిది అంట. when you use the word of God, భయంకరమైన కదా పరిస్థితులు సైతం అది ఏం చేయగలుగుతుంది? కూలదోయగలుగుతుంది. ఇట్ కెన్ బ్రేక్ ఎనీథింగ్ దట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. when you use the word of God, it can break anything in front of you. నీ ముందర అసాధ్యమైన దేని కూడా, అసాధ్యంగానే ఉన్న దేని ప్రతి దాన్ని కూడా దేవుడు అది విరగొట్టగలుగుతాడు. ఇట్స్ వర్డ్ ఈజ్ పవర్ఫుల్. when you know how to use it, దాన్ని వాడడం నీకు తెలిసినట్టయితే దేవుని వాక్యం అంత గొప్పది. అందుకే దేవుని వాక్యము గురించి ఏం రాబడి, ఒకడు తన నడుముకు సిరాబుడ్డిని పట్టుకొని కనబడతాడు. దట్ మీన్స్ హార్న్ ఆఫ్ ఇంక్ ఆఫ్ హార్న్ అని ఉంటుంది ఇంగ్లీష్. అందులో ఏముందట? ఆ సిరా ఉంది. when God writes something, that's forever. అందుకే బైబిల్ అంటే కదా, నీ దినములు ఒకటి కూడా గడవక ముందే నా గ్రంథంలో God has written some things. కాబట్టి we need to trust God that he has written greater and better things. రక్షణ అనేది మన జీవితంలో దేవుడు రాసినప్పుడు దానికంటే మెరుగైన సంగతులు ఖచ్చితంగా దేవుడు మన జీవితాలు జరిగిస్తాడు. హల్లెలూయా. రక్షణ అనేది మన జీవితంలో ఒక దినము గడవక ముందే ఆయన రక్షణ గురించి మన జీవితంలో రాయగలిగితే, ఇఫ్ హెస్ రిటన్ అబౌట్ సాల్వేషన్, మనం రక్షింపబడతామని రాయబడితే దానికంటే, అందుకే అంటాడు కదా, తన కుమారుని ఇచ్చిన ఆయనతో పాటు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ సాల్వేషన్, హీ హెస్ రిటన్ మెనీ థింగ్స్. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్. అది అర్థం చేసుకోగలిగితే వీ నీడ్ టు పర్సూ కదా, దాన్ని వెంటాడతాం. విల్ గెట్ దోస్ థింగ్స్. అవి మన జీవితంలో రావడం పెద్ద పని కాదు. ఎందుకంటే దేవుని వాక్యంకి ఏముందంట? శక్తి కలది. ఇట్ హ్యాస్ అ పవర్.
గాడ్స్ వర్డ్ హ్యాస్ పవర్. మూడోది మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం. మూడో కొమ్మును చూద్దాం. థర్డ్ హార్న్. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. బాగా గమనించేది. సమూయేలు కదా ఇక్కడ ఉండేది. సౌలు చనిపోయిన కాబట్టి ఏడుస్తూ ఉంటే దేవుడు సమూయేలు కనబడి ఎంతకాలము సౌలు గురించి ఏడుస్తావు, నేను సౌలును విసర్జించినాను, ఇంకొక నూతనమైన ఒక కొత్త రాజు నేను ఎన్నుకున్నాను, నువ్వు ఏం చేస్తావు? నువ్వు తైలము కొమ్మును తీసుకుని, అభిషేక తైలము కొమ్మును తీసుకొని నేను చెప్పిన ప్లేస్కు నువ్వు వెళ్ళని చెప్తాడు. హీ టేక్స్ ద హార్న్ ఆఫ్ అనాయింటింగ్ ఆయిల్. తైలము కొమ్మును పట్టుకొని సమూయేలు బయలుదేరుతాడు. ఇక్కడికి జెస్సీ ఇంటికి, యెషయా ఇంటికి వెళ్తాడు. యెషయా ఇంటికి వెళ్ళి ఆడ ఒక వ్యక్తిని ఆయన అభిషేకించాలి. ఎవరో దేవుడు చెప్పాడు ఆయనకు. కానీ తన కుమారులందరినీ పిలిచినప్పుడు ఆఖరి కుమారుడు ఆయన ఎవరిని? దావీదుపై అభిషేక తైలం పోస్తాడు. హల్లెలూయా. ఆ కొమ్ములో ఏముందంటే అభిషేకం ఉంది. ద హార్న్ ఆఫ్ అనాయింటింగ్. నీ అభిషేకం ఎంత గొప్పదంటే బాగా గమనించండి. ఈ అభిషేకం, దేవుడిని అభిషేకించగా అభిషేకం ఎంత గొప్పదంటే నథింగ్ కెన్ స్టాండ్ బిఫోర్ యు అనాయింటింగ్. బాగా గమనించండి. మరోసారి చెప్తాను, దేవుడిని అభిషేకిస్తే నీ అభిషేకం ముందు ఏది కూడా నిలబడలేదు. నో సటానిక్ థింగ్ ఆర్ నో మ్యాన్స్ ఏ మనుషుల ఆలోచన తలంపులు నిలబడవు. ఇట్ విల్ నాట్ స్టాండ్ వెన్ యు హావ్ అనాయింటెడ్. నువ్వు అభిషేకింపబడితే ఆ అభిషేకం ముందు ఏది కూడా నిలబడదు. అందుకే దావీదు అంటాడు కదా, దావీదు ఏమంటాడు? ఆ గొల్లియాతును కదా కొడితే ఒక్క రాయితో గొల్లియాతును చంపేస్తాడు. ఎందుబట్టి? దేవుని అభిషేకాన్ని బట్టి. దేవుడు అతను అభిషేకించింది కాబట్టి. అభిషేకం కింద అది ఏది చేసినా దేవుడు అతను దీవించినట్టుగా, ఆశ్రయించినట్టుగా చూస్తాం. వాట్ ఎవర్ ఇట్ డన్స్ అండర్ అనాయింటింగ్, హి వాస్ సక్సెస్ఫుల్. ఆయన గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చినట్టుగా చూస్తాం. అభిషేకం కింద ఉంది కాబట్టి ఆయన సౌలు చేయని పని చాలా సునాయాసంగా దావీదు చేసినట్టు చూస్తాం. వై డేవిడ్ డస్? బికాజ్ యు ఆర్ అనాయింటెడ్. అందుకే అంటాను హార్న్ ఆఫ్ అనాయింటింగ్, అభిషేక కొమ్ము. సో పవర్ఫుల్. అది ఏం చేసిందంట? ఆ గొప్ప గొల్లియాతుని కిందకు పారదోసి. రెండవది మనం చూసినట్టయితే అదే అభిషేకము దావీదు జీవితంలో గొర్రెల కాపరి నుండి ఎక్కడ తీసుకొచ్చిందంట? రాజరికానికి తీసుకొచ్చింది. ఎక్కడో పెంట కుప్పలపై ఉన్న దావీదును దేవుడు అభిషేకించింది కాబట్టి రాజరికము దేవుడు అనుగ్రహించింది. మై చర్చ్, యూ హ్యావ్ టు హానర్ యువర్ అనాయింటింగ్. అందుకే చాలాసార్లు చెప్తా, నీ అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇఫ్ యూ కెన్ హానర్ ఇట్, దేవుడు ఇచ్చిన అభిషేకం నువ్వు గౌరవించగలిగితే దేవుడు అత్యున్న స్థితిలో నేను తీసుకెళ్తాడు. చాలామంది తర్వాత తెలివిపై, జ్ఞానంపై, ఆలోచన కదా ఆధారపడేవారు. యూ నీడ్ టు ట్రస్ట్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అభిషేకంపై నువ్వు ఆలోచించగలిగితే, నువ్వు గౌరవించినట్టయితే, ఆయన స్తుతించి ఆరాధించినట్టయితే, ఆయనకి ఇచ్చిన అభిషేకాన్ని, నీకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి గాడ్ విల్ ఎగ్జాల్ట్ యు ఇన్ టైమ్స్. దావీదుని హెచ్చించిన దేవుడు. అలాగే బైబిల్ అనేక వ్యక్తులు ఉన్నారు, అనేకులు హెచ్చించాడు బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్ దే క్యారీ అపాన్ ద లైఫ్. రెండోది ప్రాముఖ్యం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథం 10వ అధ్యాయం ఐజాయా 10:27. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడమ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అశూరియులు వెనకొచ్చి ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడి, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయండి. నీవు బలిసినందున ఆ కాడి. కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఇది బలిసినందున అంటే దీనికి కదా ఆయన లావుతో సంబంధం. ఇట్స్ అబౌట్ ఇస్ అనాయింటింగ్. అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అభిషేకము కాడిని విరగొట్టును అని ఉంటుంది. దాని అర్థం అది. యువర్ అనాయింటింగ్ బ్రేక్స్ నాట్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలము నీ కాడిని విరగొట్టలేదు, నీ శక్తి నీ కాడిని విరగొట్టి. ఏ కాడైతే నీపై మోపబడ్డదో సాతాను చేత, మనుషుల చేత కదా, వ్యక్తుల చేత, ఆ కాడి నువ్వు విరగొట్టుకోలేవు. కానీ ఎప్పుడు విరగొట్టబడుతుంది? వెన్ యూ హ్యావ్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకము కాడిని విరగొట్టగలుగుతుంది. అండ్ గాడ్ అనాయింట్స్ పీపుల్, దే కెన్ బ్రేక్ ఎనీ చైన్ ఇన్ దర్ లైఫ్. వాళ్ళ జీవితంలో ప్రతి బంధకాన్ని వాళ్ళు విరగొట్టుకోవచ్చు. ప్రతి సాతాను ఉచ్చులో నుండి వాళ్ళు బయటికి రావచ్చు. దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ ట్రాప్ దట్ పీపుల్ మేక్స్. మనుషులు వేసే ప్రతి ఉచ్చులో నుండి
దేవుడు నిన్ను బయటికి విడిపిస్తాడు. హి విల్ గెట్ యు అవుట్ ఆఫ్ ఇట్. ఆయన గొప్ప దేవుడు. అటు బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, అది అనాయింటింగ్ బ్రేక్స్ ద యోక్. కాబట్టి ఈ మూడవ కొమ్ము దేవుడి గురించి మాట్లాడుతుంట, హార్న్ ఆఫ్ అనాయింటింగ్. మన జీవితంలో దేవుడు మనతో కోరుకునేదంటే, మొదటిది మనకు కావాల్సింది ఏంటంటే కదా, హార్న్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అనే కొమ్ము మన జీవితంలో ఉండాలి. ఈ రక్షణ నీ జీవితంలో హెచ్చిస్తుంది, బలపరుస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది. యువర్ సాల్వేషన్ విల్ టేక్ యూ ఫర్దర్, నథింగ్ మోర్. చాలా మందికి కదా రక్షణపై అంత అవగాహన ఉండదు. బట్ మై చర్చ్, సాల్వేషన్ ఈజ్ పవర్ఫుల్. నా రక్షణ శృంగము అంటాడు దావీదు. రక్షణానందం మరలా పుట్టించుమని దావీదు మాట్లాడతాడు. కాబట్టి గమనించాలా, దిస్ హార్న్ ఆఫ్ సాల్వేషన్ సపరేట్స్ యూ ఫ్రమ్ ద వరల్డ్. ఈ లోకం నుండి వేరుపరుస్తుంది, అనేక విషయాల నుండి రక్షణ నేను వేరుపరుస్తుంది. హోల్డ్ ఆన్ టు ఇట్. ఈ రక్షణ బట్టి నువ్వు ఆనందించగలిగితే దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు నీ జీవితాలు చేసి, యు ఆర్ బీన్ సపరేటెడ్ ఫర్ ద పర్పస్. ఈ రక్షణకి ఏం తెలియజేస్తుందంటే నువ్వు వేరుపరచబడ్డావు. ఎలా అయితే ఇశ్రాయేలు ప్రజలు లోకంలో నుండి వేరుపరచబడ్డారు. ఈరోజు చూస్తున్నాం కదా, ఇశ్రాయేల్తో ప్రపంచంలో వార్ జరుగుతుంది. అండ్ ఇట్స్ కంట్రీ దట్ స్టాండ్ స్ట్రాంగ్. ఒక దేశం బలంగా నిలబడ్డది అండ్ ఫైటింగ్ బ్యాక్ ఫ్రమ్ ఎవ్రీ సెన్స్. ఎందుకు తెలుసా? గాడ్ సపరేటెడ్ దట్ పీపుల్ ఫ్రమ్ ద వరల్డ్. అబ్రహాం అనే వ్యక్తిని దేవుడు పిలిచి ఒక పక్కకు జరిపి ఒక జనంగా మార్చి, ఓ జనంను దేశంగా మారిస్తే ఈ రోజటి వరకు ఎన్ని దాడులు వచ్చినా ఇజ్రాయెల్ కెన్ స్టాండ్ స్ట్రాంగ్గా, బలంగా నిలబడుతుంది. బికాస్ వై? గాడ్ హస్ చోజన్. నీ రక్షణకి ఏం తెలియస్తుంది లోకంలో? గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. నువ్వు ఆయనపై ఆధారపడగలిగితే నీ రక్షణ నిన్ను కాపాడగలుగుతాడు. రెండోది నీకు కావాల్సింది అంటే హార్న్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే కొమ్ము మన జీవితంలో ఉండాలి. హార్న్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అనే జీవితంలో. అందుకే కీర్తనకాడు అంటారు కదా, ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రువకు. వి నీడ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్. మన దేవుని వాక్యమే మన జీవితాన్ని నడిపిస్తుంది. నథింగ్ విల్ లీడ్ us ఇన్ లైఫ్. మనుషుల మాటలు, మనుషుల ఆలోచన, మనుషుల తలంపులు మనం నడిపిస్తాం అనుకుంటే నో. ఓన్లీ ది వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గైడ్ us రైట్. సరి అయిన దేవుని వాక్యం మన జీవితంలో వచ్చినప్పుడు మనల్ని నడిపిస్తుంది. మన గొప్ప విజయం మన జీవితం దయచేస్తుంది. మై చర్చ్, ఐమ్ టెల్లింగ్ యూ, గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ లైఫ్. దేవుని వాక్యంపై ఆధారపడ్డవాడు ఎవడు సిగ్గునందు, ఎవరిని ఆశ్రయించేవాడు సిగ్గునందుడు. మూడోది ద హార్న్ ఆఫ్ అనాయింటింగ్. దేవుని యొక్క అభిషేకాన్ని గౌరవించడం నేర్చుకో. when God has anointed you to be his child, ఆయన కుమారుగా ఉంటే దేవుని అభిషేకించినట్టయితే, దేవుడు తన తలాంతులతో నేను అభిషేకించినట్టయితే, ఆయన ఆలోచనలతో దేవుడు నేను అభిషేకించినట్టయితే, వ్యక్తిగా ఉండికే దేవుడు నేను అభిషేకించినట్టే, హానర్ ఇట్ అండ్ వర్క్ ఫర్ ఇట్. దాన్ని ఘనపరుస్తూ దేవుడి కొరకు వాడబడ్డట్టయితే, ఎలాగైతే దేవుడు దావీదును దీవించినాడు, ఎలాగైతే దేవుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో కాపాడినాడు, ఎలాగైతే దేవుడు దానియేలును కాపాడినాడు, ఎలాగైతే దేవుడు యోసేపును రాజుగా చేసినాడు, God will exalt you because of his anointing. ఎప్పుడైతే అభిషేకం నువ్వు కనుగొంటావు, when you need to honor the anointing of God, నీ జీవితంలో నా ఆ యొక్క అభిషేకాన్ని గుర్తించడం నేర్చుకోవాలా, దేవుని స్తుతించడం నేర్చుకోవాలా, ఘనపరచడం నేర్చుకోవాలి. నీ అభిషేకమే నీ కాడిని విరగొడుతుంది. నీకున్న ప్రతి కాడిని విరగొట్టగలిగింది ఎవరో కాదు, నీ అభిషేకమే. యువర్ anointing breaks the yoke. గమనించు, your anointing breaks the yoke. సోదరుడు, ఈ మూడు విషయాలు ప్రతి క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రక్షణ నీకు ప్రాముఖ్యమైనది, దాన్ని పోడగొట్టుకోను. డోంట్ లూజ్ ద సాల్వేషన్. ప్రచిన్న వాటికి దేవుని విడిచి పారిపోవడం చేయకూడదు. అన్యాచారాలకు, అన్య పద్ధతులకు, అన్య దేవతల ఆచారాలకు, అన్య దేవతల పూజలకు మనము దూరం కాకూడదు. డోంట్ లీవ్ యువర్ సాల్వేషన్. బి కేర్ఫుల్. నీ రక్షణ ఘనమైంది, గొప్పది, అది నేను కాపాడగలదు. ఇట్స్ అ హార్న్, ఇట్స్ అ పవర్ఫుల్ థింగ్. నీ రక్షణ శక్తివంతమైంది, దానికంటే శక్తివంతమైంది ఇంకేం లేదు. ఇట్స్ నో పవర్ఫుల్ దెన్ దట్. లాస్ట్ టైం మా ఇంట్లో వచ్చిన కార్యక్రమం అయితే మా చుట్టాలు ఒక అమ్మాయి వచ్చి అంటారు, నేను పలానా సంగతి ఖచ్చితంగా ఇంట్లో పెట్టాలా, ఈ ట్రేలో ఉండాలి. అసలు ఫర్గెట్ అబౌట్ ఇట్, సరే మర్చిపో. అరే లేదన్నా అంటే, సరే నేను పాస్టర్, ఐ నో వాట్ మై బుక్ సేస్. నేను పాస్టర్, నాకు తెలిసిన బుక్, నా దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏం రాయబడ్డది. డజంట్ మ్యాటర్. It doesn't matter what it is there or not. There is no powerful thing than your salvation. నీ రక్షణ కంటే గొప్పది ఇంకేం లేదు. దేవుడు తన రక్తాన్ని గార్చి నేను ఎన్నుకున్న తర్వాత దానికంటే శక్తివంత భూలోకంలో ఏ కార్యము లేదమ్మా. హల్లెలూయా. Your salvation
says that you're so precious in the sight of God. దేవుని ఎదుట ఎంత నువ్వు ప్రెషస్ అంటే ఎంత ఘనమైన వాడు అంటే తన రక్తాన్ని ఇచ్చి నిన్ను సంపాదించిన. Blood has been paid for you so that you will be here. హాల్ ఆఫ్ సాల్వేషన్ దాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయదు. దేవుని వాక్యాన్ని హార్న్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఏ రోజు దాన్ని నిర్లక్ష్యం చేయదు. ద వర్డ్ విల్ హ్యాపెన్ నో మ్యాటర్ వాట్. ఏది జరిగినా భూమి ఆకాశాలు గతించినా అని నా మాట గతించు. ఏదైనా గతించిపోవచ్చు, నా వాక్యము గతించిపోవచ్చు. దట్స్ వర్డ్ ఆఫ్ గాడ్. అది ఫలింపచేస్తుంది, వర్ధలింపచేస్తుంది, నీ పక్షాన పోరాడుతుంది. అందుకే యేసుప్రభువు వారు అంటాడు కదా సాతానుతో, ఇట్ ఈస్ రిటన్, ఇలా రాయబడ్డది, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు, నువ్వు దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన, దిస్ ఇస్ రిటన్. సాతాను కూడా చెప్తుంది, ఇది రాయబడ్డది దేవుని వాక్యం. ఇఫ్ ఇట్స్ రిటన్ దెన్ దట్స్ ఇట్, నో వన్ కెన్ అండూ ఇట్. దేవుని వాక్యం ఒకసారి రాయబడుతుంది, దాన్ని ఎవడు కూడా బైపాస్ చేయలేడు, దాన్ని ఎవడు ఓవర్ రూల్ చేయలేడు, అది ఎవడు కాదని చెప్పలేడు, దానిపై ఎవడు కూడా వాదించి గెలవలేడు, దాన్ని ఎదురుగా నిలబడి గెలవలేడు ఎవడు కూడా. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ లైఫ్. మన జీవితంలో దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం అనేది ప్రాముఖ్యమైంది. మూడోది ప్రాముఖ్యమైంది యువర్ అనాయింటింగ్, నీ అభిషేకం. దేవుడిని అభిషేకించిన ప్రతి ఒక్కరిని, రక్షించిన ప్రతి ఒక్కరిని దేవుడు అభిషేకించి ఈ లోకంలో తన కార్యాలయం నిమిత్తం. హానర్ యువర్ అనాయింటింగ్ అపాన్ యువర్ లైఫ్. నీ జీవితం పైన ఆ యొక్క అభిషేకాన్ని గౌరవించగలిగితే దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. అభిషేకం నీ జీవితంలో నువ్వు నిలుపుకోగలిగితే నీ అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది. నీకు విరుద్ధంగా నిర్మించిన ప్రతి ఆయుధం వర్ధిల్లకుండా చేస్తుంది. ఎవ్రీ ప్లాన్స్ దట్స్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యువర్, నీ బట్టి, నీ కుటుంబం బట్టి, నీ పిల్లలకు విరుద్ధంగానే ఏ సాతాను ప్రాళికైనా కూలతో వస్తుంది. నీ అభిషేకం కాడిని విరగొట్టేస్తుంది. ఆ చర్చ్ హ్యావ్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ మూడు కూడా ప్రతి క్రైస్తవుడి జీవితంలో అవసరం. నా రక్షణ శృంగం. మరోసారి చేద్దాం ఆ వాక్యం, ఒకసారి చదివి ముగిద్దాం. కీర్తన గ్రంథం 18వ మొదటి 3 వచనాలు. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా కోట, నన్ను రక్షించువాడు, నా రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నా దేవుడు. చదవమా. నేను ఆశ్రయించున్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను పొడపెట్టగా ఆయన శత్రువు చేతుల నుండి నన్ను రక్షించు. మరణ పాశము నన్ను చుట్టుకొనగనను, భక్తిహీనులు వరద పొరల వలెను నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగలను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగలను. నా శత్రువుల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను గడిగించి వందనాలు చేస్తాము. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఇస్. దట్స్ యువర్ సాల్వేషన్. నీ దేవుడు గొప్పవాడు, నీకు ఇచ్చిన రక్షణ గొప్పది. భయపడకు. గాడ్ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్. దేవుడు నిన్ను మర్చిపోలేడు, నీ కుటుంబాన్ని మర్చిపోలేడు, నీ పరిస్థితులు మర్చిపోలేడు. కాబట్టి సాతాను పెడుతున్న ఆలోచనలో తలంపులు పడి నీ రక్షణను, దేవుడి వాక్యాన్ని, నీ అభిషేకాన్ని పక్కకు పెట్టి ఈ లోక సంబంధమైన వ్యక్తుల వల్ల ఆలోచించడం, ఈ లోక సంబంధమైన వ్యక్తుల వల్ల మనం పోవడం, ఈ లోక సంబంధమైన వ్యక్తుల వల్ల మనం పోరాడడం అనేది మంచిది కాదు. లుక్ ఇన్ టు ద గాడ్. గాడ్ గోనా ఎక్సాల్ట్ అవర్ లైఫ్. అంత లేచి నిలబడదాం. లెట్స్ వర్షిప్ హిమ్. హల్లెలూయా. నీ నామములో సృష్టి అంతా సృజింపబడే. థాంక్ యూ జీసస్. ఆ నామమునే పూజింతును. ఏ నామములో పాపమంతా క్షమించబడెను. ఆ నామమునే పూజింతును. ఏ నామములో దావీదు గొలియాతును ఎదురించెను. ఆ నామమునే నమ్మెదను. ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగును.
దేవానికి వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. రోగము తల వంచును నీ నామము ఎదుట, శాపము తల వంగును నీ నామము ఎదుట. ధ్వజముగపై చేసెదను, నామమే ఆధారము, నీ నామమునే ధ్వజముగపై చేసెదను, నీ నామమే నా జయము. ఆయన మన రక్షణ శృంగమైన, మన రక్షణను హెచ్చించిన వాడు, తన వాక్యాన్ని హెచ్చించిన వాడు, తన అభిషేకాన్ని హెచ్చించిన వాడు అయినాడు మన దేవుడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి దేవుని వందనాలు చెల్లించు. ఈ జీవితంలో ఇదేసి లేకపోవచ్చు, యూ మైట్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఇది జీరోలోనే ఉండొచ్చు, బట్ యూ హ్యావ్ సాల్వేషన్ మై బ్రదర్. సోదరా, యూ హ్యావ్ సాల్వేషన్. సోదరు, నీకు రక్షణ ఉంది. అన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నా రక్షణ మాత్రం నీతో ఉంది. భయపడకు. రక్షణ నేను హెచ్చించగలదు, రక్షణ నీ పక్షాన్ని నిలబడగలదు, రక్షణ నేను బలపరచగలదు, రక్షణ నీ పక్షాన పోరాడగలదు, రక్షణ నేను లేవనెత్తి వర్ధిలింపచేయగలదు. యువర్ సాల్వేషన్ ఈజ్ పవర్ఫుల్ బికాస్ ద బ్లడ్ హస్ బీన్ ప్రేడ్. ఆయన రక్తం చేత మనకు అనుగ్రహించబడింది. ఆయన రక్షణ శృంగమైనాడు. అలాగే దేవుని వాక్యము నువ్వు కలిగి ఉన్నట్టయితే, ఈ జీవితాలన్నీ కోల్పోయి ఏదన్నా మిగిలి ఉన్నట్టు దేవుడి వాక్యము, just hold on to it. The word of God is powerful. దేవుని వాక్యము లోకమును, దాని సర్వతాన్ని సృజించిన దేవుని వాక్యం నీ జీవితంలో సమస్తాన్ని ఏదో నూతనంగా పుట్టించగలదు. ఇట్ కెన్ రీక్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. డజంట్ మ్యాటర్ ఏ స్థితిలో నుంచి చదవబడ్డావో దానికనే తైన స్థితికి దేవుడిని హెచ్చించగలడు. ఇఫ్ యు కెన్ హోల్డ్ ఆన్ టు దట్ వర్డ్ ఆఫ్ గాడ్, ఈ లోకంలో అన్ని నువ్వు పొడగొట్టుకోవచ్చు, బట్ యు కెనాట్ లూజ్ సాల్వేషన్. ఎవడు దొంగలించింది నీ జీవితంలో ఉందంటే రక్షణనే. అది చాలా విలువైంది. అన్ని వేళలా ఏది లేదు, వాక్యం మాత్రం ఉన్నట్టయితే నీ జీవితంలో హోల్డ్ ఆన్ టు ఇట్. ఆ వాక్యాన్ని పట్టుకో. వర్డ్ హస్ పవర్. అదంటది కదా, 30 అంతలుగాను, 60 అంతలుగాను, 3 అంతలుగాను అభివృద్ధి పరిచేది. ఇట్ కెన్ మల్టిప్లై. ద వర్డ్ ఆఫ్ గాడ్ మల్టిప్లై ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అవసరం ప్రతి దానిని అది నింపగల శక్తి. ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్. మనుషుల మాటలు కాదు. మనుషుల మాటలు మోసం చేస్తాయి, మనుషుల మాటలకు వేరే అర్థాలు ఉంటాయి, మనుషుల మాటలు తప్పు మార్గం నడిపిస్తాయి, మనుషుల మార్గం వేరే విధంగా మనల్ని బాధపరుస్తాయి, కృంగతీస్తాయి, డిప్రెషన్లో తీసుకెళ్తాయి. బట్ గాడ్ ఆఫ్ గాడ్, దేవుడి వాక్యం ఈ రోజుగా ఉంటుంది. గిద్యోనుతో మన పరాక్రమం గల బలాఢ్యుడా అన్నది. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుతో అంటుంది, ఈ నా కుమారుడు అంటుంది. హల్లెలూయా. పందుల కుటుంబంలోంచి లేచే కుమారుడు అని సంబోధించే వాక్యం. హల్లెలూయా. ద వర్డ్ ఈజ్ పవర్ఫుల్. ఆయన వాక్యం మన పాదంలో దీపము. ఏది అర్థమో కన్ఫ్యూజన్లోవా,
జస్ట్ కీప్ ఆన్ రీడింగ్ ద వర్డ్. ఆ వాక్యం చదువుతానరా నీ క్లారిటీ అనుగ్రహిస్తుంది. నీ జీవితంలో నీ ఫినాన్సెస్ లో క్లారిటీ ఇస్తుంది, నీ ఫ్యూచర్ కు క్లారిటీ ఇస్తుంది. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యు మే లాస్ట్ ఎవ్రీథింగ్ might have gone, doesn't matter. Hold on to the word of God. దేవుని వాక్యాన్ని అలాగనే పట్టుకో. It will do wonders in your life. And God has anointed you. దేవుడు అభిషేకం నీ పైనగా దేవుడు ప్రతి కాడిని విరగొట్టబోతున్నాడు. Every blockages and chains, every bondage is going to be broken because you carry the anointing of God. You carry the anointing of God. Come on, church, let's worship God. Let's worship Him. పరిశుద్ధుడా, మహోన్నతుడ, సింహాసనాసీన తండ్రి, తండ్రి మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. నా రక్షణ శృంగము, నా కేడము, నా కోట, నా దాగుచలమైన మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి వందనాలు. మా జీవితాలు కలిగి ఉండగా తండ్రి, మా జీవితకాలం ప్రభా ఈ లోకంలో మేము నా తండ్రి నీ తడు చూస్తూ ముందుకు కొనసాగలం. సమస్తం మా జీవితంలో అనుగ్రహించిన పరిశుద్ధుడానికి మహిమ కలుగును గాక. ఈ రక్షణతో మమ్మల్ని ప్రభా తండ్రి ఆశీర్వదించిన తండ్రి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ and your anointing. Bless you, Father. ఇంతమంది బిడ్డలు అయితే ప్రార్థన చేస్తున్నారు. ఈ రక్షణలో ఉన్న బిడ్డలు, ఈ వాక్యాన్ని పట్టుకున్న బిడ్డలు, నీ అభిషేకం కలిగిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నీ కార్యాల కుటుంబంలో మొదలుపెట్టి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.